అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి పార్టీలు రాష్ట్రానికి రాహుకేతువులాగా దాపురించాయని దొందే అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బద్వేలులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం గత 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల, అరాచక, మద్య, గంజాయి, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసిందన్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి పాలనలో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని తులసిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయిందన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్నట్లు శాంతి భద్రతలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కింద 6,400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. కానీ ఇటీవల కేవలం 400 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దీని వలన అటు కళాశాలల యాజమాన్యులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కళాశాలలను నిర్వహించలేక కళాశాలల యాజమాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు కడితేనే సర్టిఫికెట్ ఇస్తామని విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు. దీని వలన విద్యార్థులు పై చదువులకు పోలేక, ఉద్యోగాన్వేషణ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పెండింగ్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలను ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగం, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాల కింద 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కింద వాటి ఇవ్వలేదు. పర్యవసానంగా కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కాలేజీలను నిర్వహణ చేయలేక వాళ్ళు అవస్థ పడుతున్నారు. విద్యార్థుల మీద ఫీజు కట్టమని వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, లేకుంటే సర్టిఫికేట్ ఇవ్వమంటున్నారు. పర్యవసానంగా విద్యార్థులు కట్టలేక, ఆ సర్టిఫికేట్లు లేక, పై చదువులకు పోలేక, ఉద్యోగాన్వేషణ చేయలేక విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అవస్థపడుతున్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఇక రెండవది రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అది ఉల్లి కానీ, ఇది టొమాటో కానీ, చీనీ కానీ, అరటి కానీ, బనానా కానీ, తర్వాత మ్యాంగో కానీ, పొగాకు కానీ, మిర్చి కానీ, బంతిపూలు కానీ, ఏ పైరుకు వచ్చేసి అడిగేవాడే లేడు, కొనేవాడే లేడు. పంట పండించడం ఎత్తు అయితే అమ్ముకోవడం మరొక ఎత్తు అయిపోయింది. కూళ్ళు పీకిన కూలు రావడం లేదు. పొలాల మీదనే వదిలేస్తున్నారు, గొర్రెలకు బర్రెలకు వదిలేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మాటలు తప్ప చేతలు లేవు. కొంటామని చెప్పేయడం తప్ప ఇక్కడ కొనింది లేదు, ప్రభుత్వం పెట్టింది లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులు పండించిన పంటలను